ఇద్దరు రైతులు, 2 రియాక్షన్స్, ఇద్దరు నాయకులు ఒకటే రోజు ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 సీన్స్ని పక్క పక్కన పెట్టి చూస్తే ఏపీ రాజకీయంలో అసలు ఏం జరుగుతుందో మనకి పిక్చర్ 100% క్లారిటీ వస్తుంది. ప్రజల్లోనూ రైతుల్లోనూ ఎవరి మీద భరోసా ఉంది, ఎవరిలో భయం ఉంది అనేది మనకి 100కి 100% అర్థమైపోతుంది. అధికారంలో ఉన్నవాళ్ళు సమస్యల పట్ల, దట్టు రైతులు లాంటి మెజారిటీ వర్గాల పట్ల ఎలాంటి ధోరణితో ఉన్నారు అనేది చూపించటమే కాదు, రైతుల విషయంలో ఎవరి విధానాలు ఎలా ఉన్నాయి అనేది కూడా ఈ 2 సీన్స్ మనకి చూపించేసినాయి కళ్ళ ముందు. ఇందులో ఆరోపణలు అక్కర్లా, ప్రత్యేకించి నిరూపణ కూడా అక్కర్లా. జస్ట్ ఏం జరిగిందో పక్క పక్కన పెట్టి చూద్దాం. ఎవరి వైపు జనం మొగ్గుంటుందో, భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకి తెలుస్తుంది. రాజకీయాల్లో అధికారం అనేది గాజు మేడ. ఆ గాజు మేడ ఎన్ని అడుగులు ఎత్తైనా ఉండొచ్చు, 164 అడుగులు ఎత్తు కూడా ఉండొచ్చు, కానీ అల్టిమేట్లీ దట్ ఈస్ గాజు మేడ. ఒకసారి క్రాక్ వస్తే కనుక ఇక పగుళ్ళు ఏర్పడినట్టే, ఇక వాటిని అతికించడానికి ఉండదు. ప్రజాస్వామ్యంలో బ్యూటీ అదే కదా. ఇంకొకరి మేడ కేవలం 11 అడుగులే ఎత్తుండి ఉండొచ్చు, కానీ అది నేల మీద నిలబడితే సాలిడ్ గ్రౌండ్ ఉంటే గనక దాని బలానికి తిరుగుండకపోవచ్చు. అంటే పగుళ్ళు వర్సెస్ మేళ్ళు అనే యుద్ధమే జరిగితే గనక రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఒకటే రోజు 2 సందర్భాలు చూపించినాయి మనకి. ఒకటి కోనసీమలో జరిగింది, ఇంకొకటి కడపలో జరిగింది. ముందు కోనసీమలో ఏం జరిగిందో చూద్దాం. కొబ్బరి రైతులతో సమావేశమైతే పవన్ కళ్యాణ్ సమస్యల పరిష్కారం ఎంతవరకు అయ్యిందో, రాజకీయంగా సొలేస్ ఎంతవరకు దొరికిందో, పవన్ కళ్యాణ్తో మాట్లాడాము అనే భరోసా నిజంగా రైతులకు ఎంతవరకు వచ్చిందో తెలియదు. మీడియాలో ఏమైనా రాయొచ్చుగాక, కానీ అక్కడ జరిగిన ఒక సన్నివేశం చూస్తే కూటమి పరిస్థితి ఇంత డెలికేట్గా అయిపోయిందా? కూటమి నాయకులు ఎంపథెటిక్గా, ఓపిక్గా మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నారా అని అనిపించింది చూస్తున్న వాళ్ళందరికీ. ఇంతకీ అక్కడ ఏం జరిగింది, రైతు ఏం మాట్లాడబోయాడో ఒకసారి చూడండి. మీరు 2014లో కూటమికి సపోర్ట్ చేయమన్నారు, మేము చేసాం. అది వదిలేసి అది ఆఫ్ చేస్తాం. సారీ, మళ్ళీ ఇదంతా పొలిటికల్ చూసారుగా, మీరు చెప్పారని 2014లో కూడా కూటమికి ఓటేసాం అని అతను మాట్లాడబోతుంటే రాజకీయ ప్రకటనలు చేయొద్దు ఇక్కడ అని మైక్ కట్ చేసి రైతుతో వ్యవహరించిన తీరు నిజంగా సర్ప్రైజింగ్ అనిపించింది, పొలిటికల్లీ ఇన్కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకో తెలుసా, మీరు రాజకీయ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయం మాట్లాడకుండా ఎలా ఉంటారు? మీరు ఓటేయండి అని చెప్పినప్పుడు మీరు చెప్పినట్టు ఓటేసాము, మీరు చెప్పినవన్నీ ఏం జరిగినాయి అని అడగకుండా ఎందుకుంటారు? అంత అసహన పడితే ఎట్లా? మన దగ్గర కంట్రోల్ ఉందని మైక్ కట్ చేసామనుకోండి, వాళ్ళ దగ్గర కంట్రోల్ ఉంటుంది 5 ఏళ్ళకి ఒకసారి. అప్పుడు ఏం కట్ చేస్తారు? ఈ మాత్రం ఆలోచన లేకపోతే ఎట్లా సార్? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మినిట్స్, కొన్ని నిమిషాలే ఓపిక్గా సమాధానం చెప్పగలిగితే కనుక ఎంత బ్యూటిఫుల్గా ఉండుండేది. ఇది కేవలం పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయమే కదా, ఆయన కూటమి ప్రతినిధి కదా, కూటమిలో భాగస్వామి కదా, సీఎం తర్వాత అంతటి డిప్యూటీ సీఎం కదా. అంటే కూటమి ప్రశ్నిస్తే, బాధ చెప్పుకుంటే, మీరు చెప్పినట్టు ఓటేసాం కదా, మాకు చెప్పినట్టు పని ఎందుకు చేయట్లా అని అడిగితే తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే రుజువు ఏముండదు కదా. ఇది ఒక సినిమా ఫస్ట్ హాఫ్ అనుకోండి. నెక్స్ట్ హాఫ్ కడప జిల్లాలో జరిగింది. రైతుల సమస్యల మీద, గిట్టుబాటు ధర రాని పరిస్థితుల మీద విపక్ష నాయకుడు మాట్లాడుతున్నాడు. ఎదురుగా రైతు గోల పెడుతూ ఉన్నాడు. ఆ రైతుని జగన్ ఏం చేశాడు, ఎలా డీల్ చేశాడు, ఆ రైతుతో ఎలా వ్యవహరించాడు ఒకసారి చూడండి. అయ్యా చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అంటున్నావు కదా, నువ్వేమన్నా ఇనుపు ముక్కలు తిని బతున్నావా చెప్పు. ఒక్కటే మాటే, రైతు పండికు అదే రైతు ఒక్కసారి కన్నెర చేసి పంట పెట్టకోకుంటే మీరందరూ ఏం తినిపోతారు? దేశ ప్రజలు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ వ్యవసాయానికి, మీరు దేశానికి రక్షణ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో రైతు కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలని కోరుతాను మేము. చూసారుగా, పిలిచి మైక్ ఇచ్చాడు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అన్నాడు, పక్కన నుంచి విన్నాడు. సార్ ఇలాంటిది కదా ఎమోషనల్ డీలింగ్ అంటే. అంటే కష్టమేంటో చెప్పుకునేందుకు ఎవరు అవకాశం ఇస్తున్నారు? పరిష్కరించేందుకు వ్యవస్థల మీద ఒత్తిడి తెస్తున్నామని ఎవరు చెప్తున్నారు? ఈ 2 ఇన్సిడెంట్లు చూస్తే అధికారంలో ఉన్నవాళ్ళేమో కట్ చేస్తామంటున్నారు మైకు, విపక్షంగా ఉన్నవాడేమో అండగా నిలుస్తానంటున్నాడు, ఒత్తిడి తెస్తానంటున్నాడు, నీ బాధ ఏంటో చెప్పు అంటున్నాడు, సొలేస్ చూపిస్తున్నాడు. ఇది కదా ఆలోచిస్తారు రైతులు. ఎప్పుడైనా సరే మనం అనుకుంటాం 164 మా బలం అని, కానీ అది ఒక రకంగా మన పొలిటికల్ సిస్టంలో అధికారం అనేది ఒక రకమైన బలహీనత. కేవలం సమస్యలు పరిష్కరించడానికి మాత్రమే పనికొచ్చే ఆయుధం అధికారం. మనం సమస్యలు పరిష్కరించకుండా బుల్డోజ్ చేసామనుకోండి, అదే అధికారం బలహీనత అయిపోతుంది, ఆక్రోశానికి కారణం అవుతుంది, వీళ్ళ సంగతి తేల్చాలి అని రైతైనా సాధారణ జనమైనా అనుకోవడానికి కారణం అవుతుంది. అందుకే నేను అన్నది గాజు మేడ అధికారం అని. అదే విపక్షానికి వాళ్ళకి ఎంత తక్కువ బలమైనా ఉండనివ్వండి, మట్టి గరిచారు అనుకోండి మీరు, కరెక్టే ఆ నిమిషానికి, కానీ వాళ్ళ బలమంతా జనంలో ఉంటుంది. ఇబ్బంది వస్తే వాడు విపక్షం వైపు చూస్తాడు,
పైగా వాళ్ళేమో ఎంపథెటిక్గా దగ్గరికి తీసుకుని మాట్లాడుతుంటారు, పరిష్కారం కోసం ఒత్తిడి చేస్తూ ఉంటారు. వాళ్ళు రోడ్డు ఎక్కితే కాస్త కోస్తో ప్రభుత్వంలో కదలికి వస్తుంది. పైగా మామిడి రైతైనా, అరటి రైతైనా, పొగాకు రైతైనా ఎవరైనా సరే చూశారు అది ఈ మధ్యకాలంలో. మరి ఇలాంటి టైంలో బలమంతా ఎటువైపు పోతున్నట్టు? విపక్షం వైపు పోతున్నట్టు కదా. మరి ఇలాంటి ఆలోచన ఎందుకు ఉండట్లా కూటమికి? మీడియా కవరేజ్ చేస్తోంది కదా, మనం అనుకున్నది ఇస్తోంది కదా అని అనుకుంటే ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది, అధికారంలో ఉన్నాం కదా అని భావిస్తే గనక పరిణామాలు ఎంతలా తిరగబడతాయని చెప్పడానికి ఈ 2 ఎగ్జాంపుల్సే ఉదాహరణ కదా. పవన్ కళ్యాణ్ ఆశించినట్టుగానే మీడియా కూడా తెల్లారి అసలు ఇలాంటి విషయాలు ఏం రాయలా. చూడండి, 15 ఏళ్ళు అధికారంలో ఉంటారట, అది రాసింది మీడియా. పవన్ కళ్యాణ్ టీడీపీతో ఉన్నాడు కాబట్టి టీడీపీ మీడియా పవన్ కళ్యాణ్ని షీల్డ్ చేయడంలో భాగం ఇదంతా. అంతేగాని ఆ రైతు ఆక్రోశం కానీ, ఆ ఓఎన్జీసీ వల్ల 40 ఏళ్లుగా పడుతున్న ఇబ్బంది కానీ, గతంలో ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేదు అని అడిగాడు రైతు ఒకరు అని చెప్పడం కానీ ఎక్కడా కనపడదు. మీడియా చెప్పకపోయినా రైతు ఆక్రోశాన్ని అయితే ఇలాంటి ప్రచారాలు ఆపలేవు కదా. ఈ విషయాన్ని అధికారంలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటే కొద్దో గొప్ప జనం వైపున ఆలోచించేందుకు రైతుల్లాంటి విశేషమైన ప్రాబల్యం ఉన్న వర్గాల విషయంలో ఎంపథెటిక్గా, అంటే మేము ఉన్నాం నీకు అని భరోసా ఇచ్చేలాగా స్పందించగలిగితే కనుక కొద్దో గొప్ప ప్రజలకు మేలు జరుగుతుంది మన అధికారం వల్ల. అలా కాకుండా కట్ చేస్తామన్నారు అనుకోండి, వాళ్ళు చేస్తారు కట్ కదా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఫర్ ఎవ్రీ 5 years. దిగిపోయే టైం వచ్చింది